హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఊరు వెళ్తున్నాను. ఈ బీరకాయలన్నీ కట్ చేద్దామని ఇది ఇక్కడ కూడా ఒకటి ఉంది, చూపించి మీకు కోసేస్తాను. చాలా గుత్తులు గుత్తులుగా బాగా కాస్తున్నాయి. ఈ రెండు కోస్తాను, అది వదిలేస్తాను. ఈ కాయ అయితే రేపటికి బాగా వస్తుంది. ఇది కూడా లేతదే, రేపు కోసుకోవచ్చు. కోసేస్తాను ఆ రెండు. ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇక్కడ ఒకటి ఉంది, ఇందులో కూడా ఉంది, ఇందులో కూడా ఉంది. ఇంకా పిందులు అయితే ఉన్నాయి. చిన్న సీజర్ ఆడబెట్టాను ఫ్రెండ్స్, కనిపించట్లేదు. చిన్నది బాగా దిగుతుంది పెద్దదానికంటే. ఇలా వీటిలో ఇది యాడ్ చేస్తాను. ఎక్కువ రోజులు ఉంచినా గింజ కట్టేస్తుంది, మనం కూర వండుకోవడానికి బాగుండదు అన్నమాట. బాగా వస్తున్నాయి నేతి బీరకాయలు. గింజలు కూడా నేను తీసి పెట్టాను. ఇవి ఎనీ టైం కాస్తాయంట ఎప్పటికీ, అందుకని నెలకు ఒక తూరి చొప్పున నేను ఫాస్ట్ కొరియర్లో పంపుతాను. ఎవరైనా కావాలనుకుంటే మన సబ్స్క్రైబర్స్, ఇంకా కొత్తగా చూసేవాళ్ళు ఎవరికైనా సరే, మన సబ్స్క్రైబర్స్కి, ఇంకా చూసేవాళ్ళు సబ్స్క్రైబర్స్ చేసుకోకపోయినా మన వీడియో చూసే వాళ్ళందరికీ పంపుతాను. అందరూ పండించుకోవాలా, నెలకు ఒకరికైతే పంపుతాను విత్తనాలు. ఎందుకంటే ఎప్పుడు పండించుకోవచ్చు కాబట్టి, దీనికి సీజన్తో పని లేదు కాబట్టి. కాడలు చాలా బలంగా ఉంటాయి అన్నమాట ఇవి. బాగా లేత కాయలు చాలా బాగున్నాయి. ఇవి ఉంచేస్తాను. ఇవి ఏడొకటి ఇక్కడ ఒకటి ఉంది. మళ్ళీ క్లాత్లు అయితే ఇవి కడతాను. ఇవి కట్టిన దానివల్ల మనకు సేఫ్ అన్నమాట. ఇది కొంచెం లేతగా ఉంది, ఉంచుతానులేండి. ఇది చూసారా, ఇది మామూలు బీరకాయ. కిచెన్ కంపోస్ట్ వేసినాక మళ్ళా మామూలు సైజుకి వచ్చేసింది. ఫస్ట్ ఎంత సైజు ఉండేదో అంత వచ్చేసింది అన్నమాట. చిన్న గ్రో బ్యాగ్లో మనం పెట్టాము, చిన్న గ్రో బ్యాగ్లో దాంట్లో పెట్టాను. దీంట్లో ఒక సొరకాయ కూడా ఉంది, ఒకటే వస్తుంది సొరకాయ తీగలకు. 2 పిందులు అయితే వచ్చాయి, కానీ ఇక్కడ ఒకటి వడిలిపోతూ ఉందన్నమాట. అది అక్కడ ఒకటి సొరకాయ పిందె. చూసారా ఎట్లా అయిపోతున్నాయి, ఎదగబోదు. ఇది ఎదగదనమాట. ఇక మామూలు పొట్టి బీరకాయలు ఉండాలా, చూద్దాం ఫ్రెండ్స్. ఈ టబ్లో పెట్టాను పొట్టి బీరకాయలు. ఇది పొట్లకాయ విత్తనాలు వదిలేసాను. బెండకాయలు నిన్న కోసేసాను. ఇక్కడ ఒక పొట్టి బీరకాయ ఉంది, ముదిరిపోతుంది ఇది. ఇక్కడ షార్ట్ వీడియో కూడా ఒకటి చేశాను, అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, కానీ ఇది సరిగా రాదు. నేలలో పెడితే కొంచెం సైజు పెరగచ్చు అనుకుంటా. ఇంకొక బీరకాయ ఉంది కాకర చెట్టు పాదులో, చూద్దాం. ఈ బీరకాయ ఇంకా పండలేదన్నమాట, ఇంకా టైం పడుతుంది, చాలా లేతగా ఉంది.
దీని సైజు రావచ్చు అనుకుంటా. చూసారా, ఈ కాయకి ఆ కాయకి డిఫరెంట్ చూడండి. ఇంకా పండచ్చు. ఇది లేతకాయ ఉన్నట్టు ఉండదు కదా. పొడవు అయితే రెండు ఒకటే. ఇంకా సైజు కొంచెం అంటే పెరగచ్చు. ఉంచుతాను, ఒక 2 రోజులు ఉంచేస్తే కోసేసుకోవచ్చు. ఇది కూడా కట్టాల, ఇదొక పని. మళ్ళా కాకరకాయలు నిన్నే కోసేసాను. విత్తనాలు కూడా ఒక కాయ అయితే వదిలాను. బెండకాయలు కొంచెం లేతగానే ఉన్నాయి. ఇంకా నేను ఊరు వెళ్తున్నా కాబట్టి కోతులు ఉంచవు, పీకేస్తాయి. కోసేసుకుంటున్నా. ఇది చాలా లేతగా, చాలా పెద్ద సైజు వస్తుంది. కోతులు రాకపోతే మనకి. ఇందులో కూడా ఒకటి ఉండాలి. వంకాయలు కూడా ఇంకా 2 ఉన్నట్టున్నాయి. కోస్తాను. వాటర్ అయితే ఇవ్వాలి మొక్కలకు. వాటర్ ఇచ్చేస్తాను. పచ్చిమిర్చి కూడా ఉన్నాయి, పాత మొక్కలు ఒక 2టికి. చూసారా, ఇక్కడ పచ్చిమిర్చి మాగుతున్నాయి. చాలా పొట్టిగా వస్తున్నాయి అన్నమాట కొన్ని. ఇది ముడత అయితే ఉంది కానీ కాయలు అయితే కాస్తూ ఉన్నాయి. అందుకని ఉంచేసాను. పుల్లటి మజ్జిగ అయితే ఇస్తున్నాను. చాలా చిన్నవి వస్తున్నాయి సైజు. ఎందుకంటే ఇక్కడ పచ్చిమిర్చి అయితే ఉన్నాయి. చిన్న కాయలే ఇట్లా పండిపోతున్నాయి. ఇవి తర్వాత వచ్చి కోసుకుంటాను. చూసారా, తర్వాత వచ్చి కోసుకుంటాను. ఇక్కడ ఒక 2 వంకాయలు ఉన్నాయి. ఎందుకు వస్తున్నా అంటే లేత కోతులు పీకేస్తాయి, ఇంక ఊరు వెళ్ళిపోతాయి. అందుకు. చూసారా, పందికొక్క వచ్చి లోడ్ వేసింది మొత్తం. హోల్ అయితే పెట్టేసింది. చూసారా, మట్టి అంతా తీసేసింది ఎర్రల కోసం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ హార్వెస్ట్. కొన్ని వంకాయలు, కొన్ని బెండకాయలు, బీరకాయలు. ఇవి మామూలు. ఇది హైబ్రిడ్, ఇది నాటు రకం. ఇవి నేతి బీరకాయలు. ఇది ఒక చిన్న హార్వెస్టే. చిన్న హార్వెస్ట్ అయినా మన ఇంట్లో మనం పండించుకోవడం, తినడం అదొక సంతోషం అన్నమాట. ఓన్లీ కిచెన్ కంపోస్ట్ ఎండుటాకులతోనే పెట్టాను. ఎరువు కూడా వేయలేదు ఈ నేతి బీరకాయలకు. వీటికన్నా అయితే ఎరువులు వేసాను. కిచెన్ కంపోస్టు అది. ఈ నేతి బీరకాయలకి అయితే మిగిలిన అన్నము, కూరలు అవి ఉంటాయి కదా, మట్టిలో వేసేది కప్పెడతా ఉన్నాను. చిక్కుడు ఆకులు మాత్రమే కటింగ్స్ పీకినప్పుడు అవి మాత్రమే నేలలో వేసాను. అందుకే ఇంత బాగా వస్తూ ఉన్నాయి, ఎక్కువ కాయలు అనేది వస్తున్నాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.